అరే మామ, ఆ అమ్మాయి నాకు పడిపోయి ఉంటుందిరా. అందుకే నన్ను చూసి నవ్వుతుంది. ఒరే, ఆ పిల్ల నిన్ను చూసి నవ్వలేదురా, మనం చేసిన అదపం చూసి నవ్వింది. ఆ పిల్ల నన్ను చూసి నవ్విందని నీకు కుళ్ళురా. సరే, నువ్వేమనుకుంటే అదే నిజం. సరే కానీ ఆ పిల్ల ఎల్లి ఎలాగైనా కనుక్కోవాలిరా. కనుక్కోవడం దేనికిరా, మన సోఫా తగలెట్టేసాం కదా. ఆ ఇంట్లో దిగిన ఫ్యామిలీ వీళ్ళు. అరే మామ, నీకు ముందే తెలిసేట్రా? హా మామ, ఆ అంకుల్ మా నాన్నగారి ఫ్రెండే. ముందే చెప్పాలి కదరా. హా, చెప్తే నువ్వు ఆ పిల్ల కలిసి డ్యూట్లు వేసుకుంటారా? అరే మామ, మీ చెల్లిని నాకు సెట్ చేయరా. ఒరే, బుర్రగా దొబ్బిందా మీ నాన్న కొట్టిన దెబ్బలకి? ఏం మాట్లాడుతున్నావు? అదే మామ, ఆ అమ్మాయి కోసం అంటున్నా. నాకు లవర్ అయితే నీకు చెల్లే కదా మామ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ అమ్మాయిలు అన్నయ్యకి తెలిసిందనుకో, నీకు ర్యాంపే. హీ, నాకేమన్నా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా మామ. నన్ను కలపకరా బాబు నీ లవ్ మ్యాటర్లో. ఇన్నాళ్ళు ఫ్రెండ్ కంటే ఎక్కువ చూసా కదరా. నువ్వు ఇలా అంటావు అనుకోలేదురా మామ. ఓరు బాబు, ప్రతిసారి ఏడిపోయిండ్రా బాబు. రేపు సంక్రాంతి కదా, మా ఇంటికి వస్తుందిలే, నేను పరిచయం చేస్తా. ఈ మాత్రం చనివేస్తే చాలు, చెలరేగిపోతా. అరే మామ, పరిచయం చేస్తా కానీ వాళ్ళందరి ముందు కోతి వేషాలు ఎగిరా, నీకు దండం పెడతాను. నువ్వేం కంగారు పడకలే మామ, నేనున్నా కదా, నేనంతా చూసుకుంటా. సరే అయితే రేపు కలుద్దాం. అరే మామ, నువ్వు మొన్న కొనుక్కున్నావు కదరా కొత్త షర్టు, అది ఇరా. ఫస్ట్ డిప్రెషన్ ఈజ్ బెస్ట్ డిప్రెషన్ అంటారు కదా మామ, అందుకే. ఒరేయ్, అది డిప్రెషన్ కాదురా, ఇంప్రెషన్ రా అయ్యా. ఏదో ఒకటిలే మామ, నువ్వైతే షర్టు. అలా చూడకరా బాబు, వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి. ఫ్రెండ్ అంటే నువ్వే మామ. సరే, వెళ్ళి ఇంకా. సరే మామ, పొద్దున్నే వచ్చేస్తానే. The next day. ఏంట్రా నాన్న ఇంత పొద్దున్నే లేచో? లడ్డు గడి ఇంటికి నాన్నగారు. ఏంటి నువ్వేనా ఇంత పొద్దున్నే లేచి రెడీ అయ్యో? ఏంటి నాన్నగారు, పొద్దున్నే లేస్తేనేమో లేచా అంటారు, లేకపోతేనేమో లేవలేదంటారు. అసలు మీకు ఏం కావాలి? తమరు వేసే కోతి వేషాలు మానేయడం కావాలి. అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండేది. అది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం నాన్నగారు. తప్పుకోండి, వెళ్ళాలి. వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆ దేవుడికే తెలియాలి. అరే మామా, అరే మామా. అయ్యి బాబు, అప్పుడే టైం పద్దాడేసిందా? లేదు మామ, టైం 6 అయ్యింది. పొద్దున్నే వచ్చామన్నావు కదా, వచ్చేసాను. నీ పొద్దున్న అంటే 10 గంటలకు వస్తాం అనుకున్నాను రా. ఎంత పొద్దున్నే వచ్చేస్తావు నాకేం తెలుసు. ఈ ఇప్పుడు ఏంటి మామ, వెళ్ళిపోమంటావా? సర్లే, అలాగో వచ్చా కదా, లోపలికి రా. రమ్మండమే లేటు, చూడక చెలరేగిపోతా. 8 అయింది, ఇంకా రాలేదేంటి మామ? రేయ్, వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా? కోప్పడకురా బాబు, అడగడం కూడా తెప్పేనా? వాళ్ళకి నీకులాగా పని పాట లేదనుకుంటున్నావు ఏంటి? పండగ కదా, పూజలని చేసుకున్నాడని టైం పడుతుంది. టైం ఇది, ఏం చేద్దాం? ఆ పిల్ల పడ్డాక చెప్తాను. సరే ఆగు. అరే మామ, ఆ అమ్మాయి వచ్చిందిరా. రే, అలా తినేసేలా చూడకరా బాబు, వాళ్ళ ఫ్యామిలీ అన్నారు కదా, ఇంకా వాళ్ళ నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటేనా? సరేరా, త్వరగా పరిచయం చేయరా. ఆగరా బాబు, ప్రతి దానికి కంగారే నీకు. ఓయ్ లిల్లీ, ఒకసారి ఎలా రావా? ఏదో లవర్ని పిలుస్తున్నట్టు పిలుస్తావేట్రా? చెల్లి అని పిలవచ్చు కదా. ఏంటి లడ్డు పిలిచావు? ఏం లేదు వల్లి. వల్లియా? ఎవరన్నయ్య, మీ లవర్ పేరా? ఏం లేదు వల్లి, తర్వాత చెప్తాలే. అవునా, సరేలే. లడ్డు, ఏంటిది సిగ్గుపడుతుంది? ఇదేదో రివర్స్ అయ్యేలా ఉంది. నీకోటి చెప్పాలి. ఇదిగో లడ్డు, లెటర్ తీసుకో. ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికయింది. ఏంటి మామ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో అమ్మ, నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా దోస్తుగాను అని పక్కన పెట్టుకున్నా, కానీ నువ్వు ముంగిసిపోయినావు. ఒరే, నువ్వు ఊరికి మీద అయిపోకు, ముందు లెటర్లు ఏముందో చదవని. నీకు చెల్లి అవుతుంది కదరా అంటే నాకు చెల్లిని చేసావు కదరా.
ఏంటి లిల్లీకి అంటే ఇంత ఇష్టమా? నిజంగా నాకు తెలియదురా మామ. సారీరా. కావాలనే కదరా ఇలా చేసావు. ఓరు బాబు నువ్వు ఏడకరా బాబు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు సెట్ చేస్తాలే నేనే దగ్గరుండి. అంతే అంటావా? మరి వేరే ఆప్షన్ ఉందా? నీకోసం నా లవ్నే శాండ్విచ్ చేసా కదా మామ. ఒరేయ్ అది శాండ్విచ్ కాదురా, సాక్రిఫైస్ అంటారు. సర్లే ఏదో ఒకటి, వెళ్తున్నాను ఇంటికి.